తనతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఫోన్ చేసి కాస్త మన ఇంటికి రమ్మని చెప్తావా? సరే సరే అంకుల్. రే, ఎవరు? మా డాడీనా? అవును మచ్చా. వాట్స్ ద మ్యాటర్? జ్యోతిని బయలుదేరి వెంటనే ఇంటికి రమ్మని చెప్తున్నారు. మ్యాటర్ ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. ఏంటి, జ్యోతినా? నేను కూడా గెస్ట్ చేయలేకపోతున్నాను. కానీ డాడీ చెప్పారంటే ఏదైనా ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది. నువ్వు తనకి ఫోన్ చేసి త్వరగా వెళ్ళమని చెప్పు. హలో, నువ్వు వెంటనే బయలుదేరి తారక్ ఇంటికి వెళ్ళు. అంకుల్ ఏదో ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలంట. ఏదైనా గానీ అంకుల్ చెప్పినట్టే చెయ్యి. సరేనండి. ఓకే ఓకేనా? ఓకే మచ్చా. సరే సరే, నువ్వు మందు పోయి. మళ్ళీ మొదటి నుంచా? సూపర్ రా. నువ్వు పోయిరా. అన్నా, ఇక్కడే ఆపండి. నమస్కారం సార్. రామ్మా జ్యోతి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది సార్? మీరు రమ్మన్నారని మా ఆయన చెప్పారు. ఇప్పుడు నువ్వు మా కుటుంబంలో ఒక మెంబర్ అయ్యావు. నీలవేణికి సంబంధించి ఏం చేయాలన్నా నిన్నొక మాట్లాడకుండా ఎలా చేస్తాను చెప్పు? మీరిలా అనటమే చాలా పెద్ద విషయం సార్. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే జ్యోతి, నీలవేణికి పసుపు తాడు మార్చే ఫంక్షన్ చేయాలి. దీనివల్ల ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని ఈ పసుపు తాడు మార్చే ఫంక్షన్ జరగాలమ్మా. జరిపి తీరాలి. అవును సార్, జరిగే తీరాలి. కానీ నీలవేణికి ఎంత చెప్పినా వద్దే వద్దయ్యా అంటుంది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? తను కొంచెం అలాగే ఉంటుంది సార్. కొన్ని విషయాల్లో అయితే మరి ఎక్కువ పట్టుదలగా ఉంటుంది. కానీ ఈ విషయాన్ని మనం అలానే వదిలేయలేం కదా జ్యోతి. అవును. నీలవేణి ఇక్కడే ఉందమ్మా. నువ్వు వెళ్ళి కొంచెం మాట్లాడి చూస్తావా? నిన్ను దీనికోసమే రమ్మని చెప్పాను జ్యోతి. సరే సార్, నేను వెళ్ళి మాట్లాడి చూస్తాను. సరేనమ్మా.